నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి వరాల జల్లు కురిపించారు. లోక్సభలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల రూపాయల ప్రత్యేక సాయాన్ని ప్రకటించారు. అవసరాన్ని బట్టి భవిష్యత్తులో అమరావతికి మరిన్ని అదనపు నిధులు కేటాయించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఏపీ విభజన చట్టానికి అనుగుణంగా పోలవరం సత్వర నిర్మాణానికి సంపూర్ణ సాయం అందిస్తూ పోలవరానికి కావాల్సిన నిధులు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం ప్రకారం పారిశ్రామికాభివృద్ధికి ప్రత్యేక సహకారం అందిస్తామన్నారు. విశాఖ చెన్నై పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధికి ప్రత్యేక సాయం అందించడంతో పాటు హైదరాబాద్ బెంగళూరు పారిశ్రామిక కారిడార్ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామన్నారు. కొప్పర్తి ఓర్వకల్లు పారిశ్రామిక కేంద్రాలకు నీళ్లు, విద్యుత్తు, రోడ్లు, హైవేల అభివృద్ధికి నిధులు అందిస్తామన్నారు. ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నట్లు ప్రకటించారు. రాయలసీమ, ప్రకాశం, ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు కేటాయించడంతో పాటు ఏపీ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి నిధులను కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. Recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads. In Kopparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakal node on the Hyderabad Bengaluru industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalasima, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. వైసీపీ ప్రభుత్వం చేపట్టిన నాడు నేడు పనులపై సమగ్ర విచారణ చేపడతామని అసెంబ్లీలో మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. ప్రశ్నోత్తర సమయంలో పలువురు సభ్యులు తమ నియోజకవర్గంలోని సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై మంత్రి లోకేష్ స్పందించారు. నాడు నేడు పనుల్లో భారీగా అవినీతి జరిగిందని ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, దూలిపాల నరేంద్ర, ఏలూరి సాంబశివరావు వ్యాఖ్యానించారు. మా దగ్గర మేము పొన్నూరు మున్సిపాలిటీలో ఈ పనులు పరిశీలిస్తే అధ్యక్ష, అసలు పనులు చేయకుండానే డబ్బులు డ్రా చేశారు. పాత టాయిలెట్లు ఉంటే మేము ఒక 5 స్కూల్స్ పొన్నూరు మున్సిపాలిటీలో విజిట్ చేశాం అధ్యక్ష. 18 లక్షల రూపాయలు రిపేర్ల కోసం పెట్టి 28 లక్షల రూపాయలు, ఆ 28 లక్షల రూపాయలు పనులు చేయకుండా డబ్బులు డ్రా చేయడం జరిగింది శ్రీరామ మున్సిపల్ హై స్కూల్లో. పాత వాటికే రంగులేశారు, పాత టాయిలెట్లనే కట్టినట్టు చూపెట్టారు. 28 లక్షలు డబ్బులు డ్రా చేశారు. వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటి అధ్యక్ష? స్కూల్ స్థాయిలో పేరెంట్స్ కమిటీ అని చెప్తారు, హెడ్ మాస్టర్ను బాధ్యులను చేస్తారు. వీళ్లను పెట్టి వాళ్ళకు కావాల్సిన వైకాపా నాయకులు రాష్ట్రంలో పెద్ద నాయకులు దోచుకుంటే ఇవాళ పట్టణంలో కానీ మండలాల్లో కానీ అక్కడున్న వైకాపా నాయకులు స్కూళ్లు పంచుకొని ఇష్టారాజ్యంగా పనులు చేయకుండా డబ్బులు డ్రా చేశారు. నాడు నేడు ద్వారా అద్భుతాలు జరిగినట్లు వైసీపీ నేతలు ప్రచారం చేసుకున్నారని మండిపడ్డారు. పాత భవనాలకే రంగులు వేసి బిల్లులు పెట్టారని ఆరోపించారు. దీనిపై తప్పక విచారణ చేపడతామని మంత్రి లోకేష్ ప్రకటించారు. అలాగే కేజీ టు పీజీ విద్యా విధానంలో ప్రక్షాళన తీసుకొస్తామని తెలిపారు.
అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని హడావిడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదలుచుకోవాలి విద్యా వ్యవస్థని. విద్యా వ్యవస్థలో కూడా సిబిఎస్ఈ కరికులం అన్నారు, కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు, మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు, తర్వాత టోఫెల్ అన్నారు, డిక్షనరీ అన్నారు. అంటే కొంచెం గందరగోళంగా ఉంది. ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది, పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది. సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం, తొందరపాటు నిర్ణయాలు కాకుండా సిస్టమేటిక్గా చేయాలనేది నా ఆలోచన. తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది, అంటే ఎలాంటి సందేహం లేదు. అగ్రిమెంట్స్ ఏంటి, గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్లు, ఎందుకు పనులు సరిగా జరగలేదు, నాసరికైన పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది. దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం. ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం. ప్రైవేట్ పాఠశాలలకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం. అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సి కూడా ప్రకటించాం. ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఓపెన్ అయ్యే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం. గత ప్రభుత్వం 900 కోట్ల రూపాయలు పెండింగ్ బిల్స్ పెడతాం జరిగింది. ఈ కార్యక్రమం పూర్తి చేసడానికి 7,877 కోట్ల రూపాయలు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఈ కార్యక్రమంలో చేపట్టిన ప్రభుత్వ పాఠశాలల్లో 72,117 విద్యార్థుల సంఖ్య తగ్గుతాం కూడా జరిగింది. 14-15వ ఆర్థిక సంఘాలు గ్రామీణాభివృద్ధికి కేటాయించిన నిధులను గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. పంచాయతీల ఖాతాల్లో నిధులు లేకపోవడం వల్ల గ్రామాల అభివృద్ధి కుంటుపడిందని వ్యాఖ్యానించారు. కేంద్ర ఆర్థిక కమిషన్ గ్రాంట్లలో మళ్లింపు జరుగుతోంది. ఇప్పటి వరకు భారత ప్రభుత్వం ఆర్థిక కమిషన్ గ్రాంట్ను విడుదల చేసినప్పటికీ పంచాయతీరాజ్ సంస్థలకు 998 కోట్ల నిధులు ఇంకా విడుదల కాలేదు. ఇది మొదటి దానికి సమాధానం అధ్యక్ష. రెండో ప్రశ్నకి, కేంద్ర ప్రభుత్వం అధికారులు రాష్ట్రంలోని ఒక 5 గ్రామ పంచాయతీలను సందర్శించారు. మరియు ఎంఓపిఆర్ భారత ప్రభుత్వం న్యూఢిల్లీ వారు 16/10/23 తేదీన డిఓ లేఖ నెంబర్ M11015/150/2020 FD Part 1 ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వారి పరిశీలనలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన పరిశీలన మరి ప్రచిత్రాలను కూడా ఈ అనుబంధానికి జత చేయడం జరిగింది. గౌరవ సభ్యులు ఇంకేదైనా సందేహాలు ఉంటే అనెక్షర్ని అనుబంధంగా ఉన్న ఈ వీటన్నిటి చదువుకోవచ్చు. వైసీపీ పాలనలో పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అయిందని హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో ఆమె మాట్లాడారు. పోలీసులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వాటి పరిష్కారంకు కూటమి ప్రభుత్వం అన్ని విధాల చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. కొత్త వాహనాల కొనుగోలుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపనున్నట్లు అసెంబ్లీలో ప్రకటించారు. ప్రతి చోట కూడా వెహికల్స్, మీరు అన్నదైతే వాస్తవం అండి, వెహికల్స్ చాలా ఇబ్బందిగా ఉంది. అంటే స్క్రాప్కి వెళ్ళిపోయే వెహికల్స్ 15 ఇయర్స్కి ఎట్టి పరిస్థితుల్లోనే స్క్రాప్కి ఇచ్చేయాలి. ఆ వెహికల్స్ అన్ని కూడా చాలా ఉన్నాయి. ఇంచుమించు 50% మనకి కొరత అయితే ఉంది, దానికి కూడా అధిగమిస్తాం. అదేవిధంగా మనందరికీ కూడా 120 లీటర్ల గురించి చెప్పారు అధ్యక్ష. యాక్చువల్గా అయితే ఏజెన్సీ లెవెల్లో ఎక్కడైనా కంపల్సరీగా కావాలి అనుకుంటే కనుక మన డిపార్ట్మెంట్ నుంచి ఎస్పీ లెవెల్లో వాళ్ళకి డీజిల్ పెట్రోల్ ప్రొవైడ్ చేయొచ్చు. కానీ పరిస్థితి ఎందుకంటే రిస్ట్రిక్షన్ పెట్టారు, 120 లీటర్స్ అని రిస్ట్రిక్షన్ ఉంది. దాన్ని ఈరోజు ఒక 300 లీటర్స్ వరకు కూడా రిస్ట్రిక్షన్ని పెంచే క్రమంలో ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఏ శాంతి భద్రతలు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారో, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు మాట్లాడుతున్నారు, అంటే ప్రతిపక్ష నాయకుడు కాదు కాబట్టి అసెంబ్లీలో పులివెందుల ఎమ్మెల్యే గారు మాట్లాడితే ఆ ప్రికాషన్స్ తీసుకొని వచ్చి శాంతి భద్రతలకు మాట్లాడుతున్నారు. ఒక్కసారి బ్యాక్కి వెళ్ళాలి అధ్యక్ష. శాంతి భద్రతల విషయంలో శాంతి భద్రతలను కాపాడుకోవడానికి అసలు పోలీస్ డిపార్ట్మెంట్కి వాళ్ళు ఏం చేశారు ఈ రోజుకి కూడా చాలా క్లియర్గా చెప్తున్నాం అధ్యక్ష. పోలీస్ డిపార్ట్మెంట్ని రాజకీయ అవసరాల గురించి కాకుండా ప్రజల భద్రత గురించి, శాంతి భద్రతల విషయంలోని కూడా మేము ముందుంటామని మనస్ఫూర్తిగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు బిల్లును రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రవేశపెట్టారు. ఏకగ్రీవంగా ఈ యాక్ట్ రద్దుకు సభ్యులు ఆమోదం తెలిపారు. సభలో బిల్లులను
తెలుగులోనే ప్రవేశపెట్టేలా స్పీకర్ నూతన సాంప్రదాయంకు శ్రీకారం చుట్టడంపై మంత్రి పయ్యావుల కేశవ్ హర్షం వ్యక్తం చేశారు. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Land Titling Repeal Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు ఈ విషయం ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య రద్దు బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సభలో సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అవునన్న వారు అందరూ కూడా ఏకగ్రీయంగా అన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. చాలా చక్కటి తెలుగులో మొట్టమొదటిసారి ఈ సభలో మీరు సంబంధిత బిల్లుని, అందులో మా అందరికీ కూడా ఎంతో ఇష్టమైనటువంటి బిల్లుని అచ్చ తెలుగులో మీరు మాట్లాడి ప్రవేశపెట్టారు సార్. ఐ థింక్ ఈ రోజు నుంచి మీరు ఒక నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. అందరూ హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ప్రతి అక్షరం తెలుగులో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను, మీరు సహకరించండి. అసెంబ్లీలో గ్రూప్ 1 పరీక్షలపై కీలక చర్చ జరిగింది. గత ప్రభుత్వం పోస్టులను అమ్ముకుందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆరోపించారు. దీనివల్ల మెరిట్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. సమగ్ర విచారణ జరిపించి దోషులను శిక్షించాలని కోరారు. ఇప్పటికే విచారణ కమిటీ వివరాలు సేకరిస్తుందని, నివేదిక రాగానే తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని మంత్రి పయ్యావుల కేశవ్ సమాధానమిచ్చారు. ఎవరైతే డబ్బులు ఇచ్చారో తమ ప్రాబల్యం కలిగిన వాళ్ళకి, తమ అనుమాయులకి పదవులు కట్టబెట్టడం కోసం భారీ కార్యక్రమం చేశారు. దీనివల్ల గందరగోళం వచ్చింది. 162 మందికి పోస్టులు ఇచ్చేశారు. తాంబూలాలు ఇచ్చాం, తన్నుకు చావండి అన్నట్టుగా అయింది కార్యక్రమం. ఇవాళ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఇవాళ కోర్టు జ్యూరిడిక్షన్లో ఉన్న ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే న్యాయం చేయాలి, నిరుద్యోగులకు న్యాయం చేయాలి. అసలే పోస్టులు తక్కువ. గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. మంత్రి గారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. గ్రూప్ 2లో కూడా సేమ్ అదే పరిస్థితి వచ్చింది. గ్రూప్ 1లో ఎలా జరిగిందో గ్రూప్ 2లో కూడా అదే జరిగింది. ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా తయారు చేస్తారు చంద్రబాబు నాయుడు గారు అనేటువంటిది ఈ సభ ద్వారా మీ అందరికీ కూడా నమ్మకాన్ని కలిగిస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే గతంలో మేము ఏం చేసినా కూడా చంద్రబాబు నాయుడు గారు అంతే పకడ్బందీగా జరిగింది. వీళ్ళ హయాంలో ఎట్లా జరిగింది అనేటువంటిది ఖచ్చితంగా అదొక పోలీసు రాజ్యంగా మార్చేశారు. బంధువుల్ని తీసుకొచ్చేసి కమిటీ మెంబర్లుగా వేశారు. ఇవన్నీ కూడా వాస్తవాలు అధ్యక్ష. సభ్యులు చెప్పినటువంటివి బహుశా లిమిటేషన్ నుండి చాలా తక్కువ మాట్లాడగలుగుతున్నారు అనుకుంటున్నా అధ్యక్ష. సభ్యుల ఆవేదన ఖచ్చితంగా ప్రభుత్వానికి అర్థమైంది. దాని పట్ల ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కోసం మేము వెయిట్ చేస్తాం. వచ్చిన వెంటనే తప్పకుండా తదుపరి ప్రణాళికని సభ ముందు పెడతాం. అసెంబ్లీలో హెల్త్ యూనివర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్ను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ ప్రవేశపెట్టారు. వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరును ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా మారుస్తున్నట్లు ప్రతిపాదించారు. దీనికి సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లును స్పీకర్ అయ్యన్న పాత్రుడు ఆమోదిస్తున్నట్లు ప్రకటించారు. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయ సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టేందుకు అనుమతి కోరుతారు. I beg to move for leave to introduce the Dr. YSR University of Health Sciences Amendment Bill 2024. మంత్రి గారి ప్రతిపాదన సభా సమక్షంలో ఉంది. ఇప్పుడు విషయం డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య విజ్ఞాన శాస్త్రంలో విశ్వవిద్యాలయం సవరణ బిల్లు 2024ను ప్రవేశపెట్టడం. ఈ ప్రతిపాదనను సుముఖంగా ఉన్నవారు అవును అనండి. వ్యతిరేకంగా ఉన్నవారు కాదు అనండి. అందరూ కూడా అవును అన్నవారు అధికంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన అధికంగా ఏకగ్రీవంగా ఉన్నారు కాబట్టి ఈ ప్రతిపాదన ఆమోదించబడింది. బిల్లు సభలో ప్రవేశపెట్టబడింది. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదలకు ఉచిత దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చైతన్యపురి కాలనీలో జరిగిన కార్యక్రమంలో 100 మంది పేదలకు దుప్పట్లు, అల్పాహారం పంపిణీ చేశారు. అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ జిల్లా వ్యాప్తంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. పేదలకు చేయూతనిచ్చే కార్యక్రమాలకు ప్రతి ఒక్కరూ తమ వంతు ఆర్థిక సాయాన్ని అందించాలని కోరారు. కార్యక్రమంలో రిటైర్డ్ ప్రొఫెసర్ రంగారెడ్డి, మార్కండేయులు, బాలరాజు, వ్యవస్థాపకులు శ్రీనివాస్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఇటువంటి పేదలకి మరి దుప్పట్లు, అన్నదానము, విద్యాదానము, వైద్యదానం వంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని వారిని స్ఫూర్తిగా తీసుకొని విదేశాల్లో ఉన్నవారు మరి ఇక్కడున్న వాళ్ళు కూడా మన బంధువులు, మిత్రులు, స్నేహితులు అందరూ కూడా ఇటువంటి అన్నదాన కార్యక్రమాలకి మరి సేవా కార్యక్రమాలకి ముందు రావాలని చెప్పి అమ్మఒడి చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఇంకా కాస్త ఎన్నో కార్యక్రమాలు చేయాలని చెప్పి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.